రా. కొట్టేసుకుందాం రండిరా. హాస్పిటల్కి వెళ్తా అన్నా, ఎంత అవసరం లేదన్నా. నా కొడుకులు ఇద్దరిని ప్యూన్కి కూడా డాక్టర్కి ఇచ్చేసిన. వాళ్ళిద్దరిని అన్నం దొరికితే బాగుంటుంది. అప్పుడు అర్థమైంది నా తల్లి తండ్రి చౌకారామని ఏ ఒక్కని వదలకూడదని. చంపేయచ్చుగా, ఎందుకు బంధించున్నాను? అమ్మ నాన్న గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రొఫెసర్ని చంపేశావు. ఎందుకు చంపేశావు? భారతదేశాన్ని ఎక్కడ దాచావు? చంపేశావా? ప్లీజ్ అన్న చెప్పు, ప్లీజ్. కానీ నేను భారతదేశాన్ని చంపాలని అనుకోను. నా మత్తు మందుతో పనుకోబెట్టేద్దాం అనుకున్నాను, కానీ తట్టుకోలేక నాకు ఇమ్రాన్ అనేటోడు కలిశాడు. నా చావు వెతుక్కుంటూ వచ్చాడంట. ఇమ్రాన్ ఇమ్రాన్ డేంజర్. వాడి తమ్ముడు భైరవా. భైరవనే. నాకు అట్లిప్పుదే ఇమ్రాన్ని భైరవని ఎలా చంపుతామో ఆలోచిద్దాం. ఇప్పుడు మాట్లాడే విషయం గురించి మాట్లాడితే ఇమ్రాన్ని భైరవని ఎలా చంపాల్సిందే అనేది ఇక్కడ విషయం. కానీ దానికంటే ముందు ఇమ్రాన్ మా నాన్నని కలిశాడు. దారి మర్చిపోయొచ్చినట్టున్నావు, నన్ను కలిశావు. దారి మర్చిపోయి మంచితనంగా యాంటీడోట్ ఇచ్చేసి. యాంటీడోట్ ఇచ్చే ప్రసక్తే లేదు. 21 సంవత్సరాల తర్వాత నేను నిన్ను చంపేస్తా అంటున్నా. నిన్ను చంపేస్తా. సరే, ఇప్పుడు నన్ను చంపేయచ్చు. 21 సంవత్సరాల తర్వాత నా కొడుకు ఖచ్చితంగా చంపేస్తాడు.
ఇదంతా నీకెలా తెలుసు? నేను వెళ్తున్నా. నీ ఫస్ట్ అటాక్ అయినా ఆ భరత్ లేదది. అది చేపించింది ఎవరు కాదు, సాయ్. ఓ అప్పుడుదా? ఇప్పుడు ఆడనే కలవడానికి వెళ్తున్నా. అని చంపేశారా? ఏం ప్లాన్ చేసావురా? నన్ను అనుకునే నా తమ్ముడిని చంపేద్దాం అనుకున్నావా? నేను నాన్నలాగా ఎలా ఉన్నావు అనుకుంటున్నావు కదా? నాన్నని చెప్పింది నా కొడుకు. కానీ ఆ రోజు కొంచెం తడబట్టడం వల్ల ఆ ఛాన్స్ వచ్చేది. మళ్ళా ఆ పని సంక్రమం అవ్వాలి కాబట్టి నాన్నంత మంచోనేదే కాదు. అయినా నేను ఒక్కరిని ముట్టానని నువ్వు అనుకుంటున్నాను. నీకు తెలియదు నాలాంటి వాడు చంపేదాకా నేను నోరు తీర్చుతావో నాకు తెలుసు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎక్కడ నిజం చెప్పేస్తానే ముందు వచ్చేసిన. చేతులు వచ్చేవి, వాళ్ళ అన్న తమ్ముని చంపేద్దాం. అయినా వాడికి తెలిసిపోయిందిగా వాళ్ళ అమ్మ నాన్న చంపే కార్యక్రమంలో నువ్వు కూడా ఉన్నావని. చచ్చే రోజులే ఎదురుపడ్డా నీకు. వచ్చే రోజులు నాకు కాదు, నీకు వచ్చాయి. నీ కళ్ళు ఎక్కడ చూసానే? మీ నాన్నని చంపినప్పుడు కూడా ఇలానే చంపాను. ఆ రోజు నేను లేదు గారా. కానీ ఏం చేసావు భైరవని? అక్క ఇప్పుడు దొరికాను. ఆల్రెడీ మా అన్న మీ అన్నని వెతికినట్టున్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చే టైం వచ్చింది. సర్లే మరి వెళ్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళేది ఎక్కడ లేదు, కూర్చో. ఇదే వీళ్ళిద్దరి కదా. ఇప్పట్లో అన్న తమ్ముళ్ళు ఆస్తి గొడవల్లోనే చంపుకొని దాకెళ్తున్నారు. ఈ చిత్రం అన్న తమ్ముళ్ళకి అంకితం.